అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన బాబు మనం చూడకూడదు అలా చెప్పుకోరు చూడాలా మంచి అభివృద్ధి చేద్దాం అని చేద్దాం అభివృద్ధి చేస్తాడు. ఏం ఆశపడే ఆయన సొంత పైసలతో కూడా ఏదైనా ఖర్చు పెడతాడు కానీ గెలిపించుకున్నాం మనిషి చెప్పురా చెప్పుర్రి అట్లనే వార్డు మెంబర్ది కూడా స్టవ్ గుర్తు మీద ఓటేయాలి. సేమ్ రెండు ఇస్తారు, ఒకటి సర్పంచ్ది, ఒకటేమో వార్డు మెంబర్. రెండుది రెండు దాన్ని తీయాలి. సరేనా? మహేష్ది వార్డు మెంబర్ ఏమో మీకు ఏం చెప్పినాం, గౌను కంపల్సరీ మధ్యలో ఉంటుంది. మధ్యలో గౌను గుర్తు వస్తుంది, మధ్యలో గౌను గుర్తు వార్డు మెంబర్కి చేయాలా. ఇది మనము సర్పంచ్కి మాత్రం బ్యాట్ గుర్తు మనకి బ్యాట్ గుర్తు మనకు పాత లెక్కన ఇలా కట్టే ఇచ్చేసి ముద్ర గుడ్డు ఉంటుంది. మన ఇంతకుముందు ఏవి లెక్క ఒత్తుడు ఉండాలి. ఇటు చూడండి. ఈరోజు మూటాపూర్ గ్రామంలోని యువత మెచ్చినటువంటి నేత అందరు కలిసి మూతురాజు కానీ, మా ఎస్సీ సంఘం నుంచి కానీ, గంగపుత్ర కానీ, ఊరు మైనార్టీ కానీ ఊరందరికీ మెచ్చిన నేత, మంచి యువకుడు మాన్పూర్ రమేష్ గారిని ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ బరిలో దించడం జరిగింది. అదేవిధంగా నేనున్న హయాంలోని కొన్ని పనులు ఏవైతే ఆ గ్రామ పంచాయతీ అయితే నిర్మాణంలో ఉందో అది 2 లక్షల వరకు నిర్మాణం చేసి అక్కడికి ఆపేసారు. గత పాలకులు అయితే ఎవరున్నారో దాన్ని పట్టించుకోలేరు. ఆ పిల్లర్ల వరకు ఆపేయడం జరిగింది. ఇక వారికి ఎలాంటి ఏమన్నా నిధులు వచ్చినా చేసినా కానీ దాన్ని పట్టించుకోకుండా వాళ్ళకి ఏదైతే డబ్బు వస్తుందో దానికి చేసుకొని జేబులు నింపుకున్నారు తప్ప ఇంకా అభివృద్ధి పనులు అయితే ఇక సీసీ రోడ్లు చేసుకొని జేబులు నింపుకున్నారు తప్ప ఇంకా వేరేది గ్రామ పంచాయతీ అట్టనే ఉన్నది. 50 ఏళ్ళ నుంచి కట్టిన గ్రామ పంచాయతీ అట్టనే ఉన్నది. నేను నిర్మాణం చేసిన దానికి మట్టుకే ఒక బేస్మెంట్ లెవెల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ రమేష్ గారిని మేము గెలిపించుకుంటే మాకు గ్రామ పంచాయతీ నిర్మాణం అయిపోవాలా. అదేవిధంగా మా యువత పిల్లలకు మంచి గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇచ్చిండు. అదేవిధంగా నేనున్న హయాంలోని ప్రతి ఒక్క పెన్షన్లు ఎన్ని 200 పెన్షన్ల నుంచి నేను 600 పెన్షన్లు పెట్టించడం జరిగింది. ఆ పెన్షన్లకు కూడా ఇక్కడనే ఇప్పిస్తుంటిని. నేను దిగిన తర్వాత పాత ఉన్నటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళు వెల్మల్ బొప్పారం పోవడం వల్ల మా అమ్మలు అక్కలు మా మూటాపూర్ నుంచి మా ఆడపడుచులు పోయి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆటోలో వాళ్ళ కిరాయి పెట్టుకుంటారు. అక్కడికి పోయినాక చాలా సతాయిస్తారు. నీళ్లు పిల్లలను పట్టుకొని సంకలను ఎత్తుకొని చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ బాధలు మేము అన్ని గ్రహించి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఇక టవర్ వేపిస్తాం. మూటాపూర్లో టవర్ వేయించి వాళ్ళకి ఇక్కడనే పెన్షన్ మా మూటాపూర్లో తీసుకుంటారు. మేము సౌకర్యం చేసి వాళ్ళకు నీటి సవతి కానీ వాళ్ళకు చీరలు కానీ ప్రతిరోజు ఏ పెన్షన్ రోజు వచ్చినా కానీ పోస్ట్ మ్యాన్ ఇక్కడనే కూర్చున్నట్టు వాళ్ళందరికీ ఇక్కడనే పెన్షన్ ఇప్పిస్తామని మేము మాన్పూరి రమేష్ తరఫున మేము కూడా అదే విధంగా ఆయన సొంత నిధులతోని ఏదైతే ఊర్లో అయితే సీసీ కెమెరాలు ఇప్పటి నుంచి లేవో అవి తన మాన్పూరి సొంత నిధులతోని కూడా ప్రతి ఏరియాకు, ప్రతి కాలనీకి, ప్రతి ముఖ్య కూడళ్లలో కూడా ఏర్పాటు చేస్తామని ఈ విధంగా మీకు నేను ఈ విధంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. వాళ్ళకు కూడా ఖచ్చితంగా గెలిచిన తర్వాత వాళ్ళకు కూడా కంపల్సరీ వాళ్ళకి కట్టిస్తామని వాళ్ళకి హామీ ఇచ్చినాము. అదేవిధంగా మా మూతిరాజు బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కొన్ని రోజుల నుంచి పాపం పెద్దమ్మ దేవాలయం అడిగారు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి గెలంగానే వాళ్ళకు కూడా సొంత నిధులతో ఏమైతే గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్కి కొన్ని డిపాజిట్ కట్టే అమౌంట్ ఉంటుంది. ఆ డిపాజిట్ అమౌంట్ వాళ్ళ మీద పడకుండా సొంత ఖర్చులతో ఈ మాన్పూర్ రమేష్ అభ్యర్థి కట్టి వాళ్ళకు కూడా
వాళ్ళ బ్రహ్మాండమైన పెద్దమ్మ దేవాలయం కట్టిస్తాడు. అదేవిధంగా మా ఎస్సీ కాలనీ కూడా ఒక కమ్యూనిటీ భవనం పాతది ఉంది, దానికి కూడా మా కొత్త భవనం కావాలని మేము అడిగినాం, దానికి కూడా ఒప్పుకున్నాడు, సంతోషమే. ఇక మైనార్టీ వాళ్ళకు కూడా ఒప్పుకొని వాళ్ళకు కూడా కొంచెం చిన్న పెండింగ్ పనులు ఉంటే వాళ్ళు కూడా చేస్తారు. అదేవిధంగా అత్యధిక మెజార్టీతో మేము మూటాపూర్ల మాన్పూర్ రమేష్ని గెలిపించుకొని తీరుతామని ఒక మనవి కలిసి ఫుట్బాల్ గుడికి ఓటేసి 4వ నెంబరు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా గ్రామ ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రమేష్ గారు మన ఊర్లో ఏ సమస్య ఉన్నా మేము తప్పకుండా పరిష్కరిస్తాము. ఆడవాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. సీసీ రోడ్లు, మోర్లు అన్నీ చేపిస్తాము. ఎలాంటి వాటర్ సమస్య ఉండదు. మన ఊర్లో అన్ని సమస్యలు దగ్గరుండి మేము పరిష్కరిస్తాం. అందరూ కంపల్సరీ మా ఫుట్బాల్ గుర్తుకి 4వ నెంబర్ ఓటేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.